మన వాళ్ళు ఎంత సెన్స్లెస్ పీపుల్ అంటే కొందరు మన వీడియోస్ కింద వచ్చేసి మెసేజ్ కొడతారన్నమాట, ఇది బోగస్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి. యూఎస్లో ఇలాగ డిటైన్ చేస్తున్నారు జనాల్ని వీసా ప్రాబ్లమ్స్ వల్ల, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి యూఎస్కి వెళ్తా అంటే అని చెప్పేసి చెప్తుంటే స్క్రీన్ షేర్ చేసి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ పెడుతున్నాను, లింక్ పెడుతున్నాను, ఏమాత్రం మైండ్ లేకోకుండా ఇది బోగస్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి టైప్ చేస్తారు. ఇది కెనడా గవర్నమెంట్ ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చింది యూఎస్ పైన. నాట్ ఓన్లీ కెనడా, చాలా కంట్రీస్ ఇచ్చాయన్నమాట. ఒక అమ్మాయి రీసెంట్గా డిటైన్ అయింది. ఆ అమ్మాయి కెనడా సిటిజన్, ఓకేనా, తెల్లతోలు అమ్మాయి, ఓకే. ఆమెకే అట్లుంటే మనలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఇలాగ వెళ్తే ఏదన్నా పట్టుబడితే మన కథ ఎలా ఉంటుంది తెలుసా, వేరే లెవెల్లో ఉంటుంది. ఒకసారి ఈ వీడియో చూడండి. Mooney is an entrepreneur and actress with roles in American films. She had previously lived in Los Angeles on a work visa. After receiving a new job offer, she returned to the San Diego border to restart the visa process, never expecting to be detained. Next thing you know, I'm taken, and for 2 weeks haven't been told anything, moved to different cells, sleeping on cement, sleeping in different jail cells. Like, it just, nothing makes sense to me. సిమెంట్ ఫ్లోర్ పైన పడుకోవడము, మొత్తం చాలా ఫ్రోజన్గా ఉంటుందంట, ఏరియా అంతా చల్లగా ఉంటుందంట, నిద్ర ఉండదంట, ఇటు అటు తిప్పుతారంట, ఆమెకు చైన్లు వేస్తారంట. ఆమె పరిస్థితే కొంచెం బెటర్ అంట, కొందరి పరిస్థితి ఇంకా దారుణంగా ఉందంట. సో ఇలాగా ట్రంప్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అనమాట. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, డోంట్ టేక్ ఇట్ ఈజీ బ్రదర్.